HDFC బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ను ఫైర్ సిబ్బంది రక్షించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో గల లావణ్య ఆర్కేడ్ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ దుర్ఘటన జరిగింది. వాష్రూమ్కి వెళ్లి లిఫ్ట్లో కిందకి దిగిన మహేందర్ బయటకు వచ్చేందుకు 2 కాళ్లు పెట్టగానే లిఫ్ట్ మూసుకుపోయింది. ఆయన కాళ్లు బయట, బాడీ లోపల ఇరుక్కుపోయాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన చేరుకున్న ఫైర్ స్టేషన్లోని రెస్క్యూ సిబ్బంది అరగంట పాటు శ్రమించి బయటకు తీశారు. ఆయన 2 కాళ్లు, చేతులు విరగడంతో చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. లిఫ్ట్లో ఒక వ్యక్తి ఇరుక్కున్నాడు. గాయత్రి నగర్ HDFC బ్యాంక్ అని పనిచేస్తుంది. ఇమీడియట్లీ మేము టర్న్అవుట్ చేసి ఈ వ్యక్తిని రెస్క్యూ ఎక్విప్మెంట్ ఉంటాయి మా దగ్గర, ఆ రెస్క్యూ ఎక్విప్మెంట్ తీసుకొని మా టీం మొత్తం అందరం కలిసి వ్యక్తిని రెస్క్యూ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక కాలు డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది. గట్టిగా లిఫ్ట్ పెట్టుకొని మన సైడ్ మొత్తం కంప్లీట్ లిఫ్ట్ బ్రేక్ చేసేసి వ్యక్తిని లిఫ్ట్ నుంచి కాపాడడం జరిగింది. అంటే ఎంతసేపటి నుంచి అందులో మినిమం 45 మినిట్స్ అవుతుందట లిఫ్ట్ ఏరుకొనేసి. మా కాల్ 9 o'clock కాల్ వచ్చింది ఫైర్ కంట్రోల్ నుంచి. వాళ్ళని ఇమీడియట్లీ టర్న్అవుట్ కావడం జరిగింది. జస్ట్ ఒక 10 minutes 15 minutes కంప్లీట్గా బయటకు తీసేసాం. అలా లోపల లిఫ్ట్ కింద పడిపో ప్రాబ్లం ఉంటుందని చెప్పి పైనుంచి రోప్ సాయంతో లిఫ్ట్ నుంచి వ్యక్తిని బయట తీసుకుంటాం. అంటే ఇప్పుడు జనరల్ గా అట్లా ఇరుక్కపోవడానికి లిఫ్టే కారణమా సార్, లేకపోతే లిఫ్ట్ ప్రాబ్లం ఉంటుంది? లిఫ్ట్ ప్రాబ్లం వ్యక్తి అంటే ఎట్లా సార్? ఇప్పుడు ఏదైనా కేసు చేస్తారా దీని మీద? ఏమో అండి, మా ఆఫీసర్ తెలుస్తుంది. చిన్న సార్ సిబ్బంది కూడా ఏం మాట్లాడలేదు. సార్ వారు చర్య తీసుకుంటారు. ఇట్లా లిఫ్ట్లో ఒక వ్యక్తి ఇరుక్కున్నాడు. గాయత్రి నగర్ HDFC బ్యాంక్ అని పనిచేస్తుంది. ఇమీడియట్లీ మేము టర్న్అవుట్ చేసి ఈ వ్యక్తిని రెస్క్యూ ఎక్విప్మెంట్ ఉంటాయి మా దగ్గర, ఆ రెస్క్యూ ఎక్విప్మెంట్ తీసుకొని మా టీం మొత్తం అందరం కలిసి వ్యక్తిని రెస్క్యూ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక